హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసానండి. ఇదేంటో తెలుసా? రుద్రాక్షమాల అంటారు. చాలామందికి తెలుసు, తెలియని ఎవరికి ఉండదు, తెలుసు. కానీ ఈ రుద్రాక్షలకు ఉన్న పవిత్రత ఏమిటో చెప్పరండి. 60-70 ఏళ్ళు ఆంజనేయస్వామి సేవ చేసుకుంటూ ఈ రుద్రాక్ష మాలని మా నాన్నగారు మెళ్ళ ధరించుకున్నారనమాట. ఆయనకి ఒంటి మీద బంగారం ఉండేది కాదు. నేను బంగారం చేయించినా కూడా ఏ రోజున బంగారం వేసుకోవాలి. నా గోల పడలేక ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వాటికి వెళ్తే బంగారం వేసుకోమని నేను బలవంతం చేసి మెళ్ళ వేస్తేనే వేసుకునేవారు. ఆయన సుఖం ఆయన చూసుకునేవారండి కాదండి. అస్సలు మా పిల్లలు, పెళ్ళం, కుటుంబం ఎంతసేపు ఇదే ఆయనకి ప్రపంచం. కానీ నాకు మాత్రం కొడుకుల కన్నా నాకే ఎక్కువ ప్రేమ. ఆయన ప్రపంచం అంతా నేనే, నా ప్రపంచం అంతా ఆయనే అనమాట. అలా బ్రతికే ఇద్దరం కూడా. కాకపోతే ఏంటంటే ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రేమ ఎంత పొందినా తక్కువే కదా. ఈ రుద్రాక్ష గురించి ఎందుకు చెప్తున్నానంటే, దీనికి బంగారపు తొడిగించారండి నాన్నగారు గిఫ్ట్గా ఇవ్వాలని. పుట్టినరోజు మమ్మీ వాళ్ళ డాడీది పెళ్లి రోజు వస్తే బంగారపు తొడిగించి నేను ఇచ్చాను అనమాట. కూతురుగా నా గిఫ్ట్ నేను ఇచ్చాను అనమాట. అంటే బంగారం ఇస్తేనే ప్రేమని కాదు, ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాను. నాన్నగారికి చైన్ చేయించాను, తర్వాత గోల్డ్ ఉంగరాలు చేయించాను, తర్వాత బ్రాస్లెట్ చేయించాను, వాచ్ కొనిపెట్టాను. అట్లా డాడీకి నాకున్నంతలో నా సంపాదనలో డాడీని అంత ప్రేమగా చూసుకునేదాన్ని. నాకు మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గారాలు పట్టి నేను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఎంత ప్రేమగా అంటే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తే, కాలు కందిపోతే అసలు వాళ్ళ కళ్ళల్లో గర్ర నీళ్ళు తిరిగేవన్నమాట. అంత ప్రేమగా, అంత అల్లరి ముద్దగా పెంచారు. ఇవాళ వాళ్ళ ప్రేమని నేను మిస్ అయిపోయి ఒంటరిదాన్ని అయిపోయాయి కదా. కానీ నాకు ఒంటరిదాన్ని నేను ఫీలింగ్ వచ్చినప్పుడల్లా కూడా ఈ మాలను దగ్గర ఇలా పెట్టుకొని పడుకుంటానండి. 108 నామాలు చదువుకుంటా. దీనివల్ల నేను నాన్నగారు జపం చేసిన నాడు చేశారు. ఆయన తదనంతరం నేను చేసుకోవాలని చెప్పనేసి ఈ మాల నేను గుర్తుగట్టే పెట్టుకున్నాను. బంగారం కొడుకులు తీసుకున్నారు, నేనేమో ఇది తీసుకున్నాను. ఏది వెలకట్టలేంది చెప్పండి? నాన్నగారి ప్రేమ వెలకట్టలేంది. అది నాకు మా అన్నలు ఇచ్చారు. దానికి నా అన్నలకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది ప్రేమ. ప్రేమ ఎన్ని వేలు పెట్టినా కొనలేమండి మనం. డబ్బు ఇవ్వకపోతే కదా రేపైనా కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రులకు సంబంధించిన కొన్ని తీపి వస్తువులు, తీపి జ్ఞాపకాలు. తీపి వస్తువులు అంటే వేరే స్వీటు అది అనుకోమాకండి, తీపి జ్ఞాపకాలు అలాంటివి చిరస్థాయిగా ఉండిపోతాయండి. గుండెల్లోనూ ఉండిపోతాయి, ఇలా వస్తువు రూపంలోనూ ఉండిపోతాయి. అవునంటారా కదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.